రేయ్ సార్ సార్ నక్కల నా పక్క పక్కనే తిరగటం కాదురా, ఆ భయంకరమైన వ్యక్తి ఇక్కడ ఉండే ఉంటాడు. నక్కి దక్కునా अंग्रेजों के जमाने का इंस्पेक्टर हूँ। ఆపుతావా? నువ్వు బొంబాయి ఇన్స్పెక్టర్వి, నేను ఆంధ్ర ఇన్స్పెక్టర్ని. నువ్వు దారి చూపించడానికి వచ్చావు, ఆ పని చెయ్యి. नहीं आप समझे నీ ఎదవ కండాల భాషలో చంపేస్తున్నావు కదరా. नहीं खंडाला नहीं लोनावाला। అరే నక్క ఇలా రారా, వాళ్ళు ఎవరో తెలుగులో మాట్లాడుతున్నారు, తెలుగు వాళ్ళు అయి ఉంటారు. आ गए आपके आंध्रा वाले। కమాన్ ఆగండి, నేను భీమడోలు నృత్యానందాన్ని. నాకు రేగిందంటే డమడమడమడమ డోలు వాయిస్తాను. స్టాప్. స్టాపా? ఆంధ్రా నుంచి పారిపోయి వచ్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్ వా స్టాప్ అంటున్నావు? కాదు సార్, ఈ ఏపీలో ఎస్ఐ ఆంధ్రాలో 10 మంది అమ్మాయిల్ని డిఫరెంట్ ప్లేసుల్లో డిఫరెంట్ స్టైల్లో రేప్ చేశాడు ఒకడు. వాడి బొంబాయి పట్టణానికి పారిపోయి వచ్చాడు. వాడిని పట్టుకోడానికి వచ్చాడు. ఒక్కడే 10 మందినా? Shut up. ఆ ఇన్ఫర్మేషన్ మీకు అనవసరం. వాడు ఇక్కడెక్కడ ఉండే ఉంటాడు, వాడిని నేను పట్టుకుని తీరుతాను. No. You can go. పోండి, 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 పోండి. फोटो देखे बिना हम रेपिस्ट को कैसे पकड़ेंगे? ఫోటో చూసి ప్రమోషన్ కొట్టేద్దామనే, 10 లక్షలు కూడా కొట్టేద్దామనే. నా నీకు పైసా కూడా తక్కని ఫోటో చూద్దామనే. కమాన్ లెట్ us go. భోంచేద్దాం పదండి. इंस्पेक्टर फोटो दिखा फोटो। No. చలో ఆద్మీ, హలో. क्या आदमी है यार? మాకు కూడా ఒకసారి చూపెట్టచ్చు కదా, వెతుకుతాం. ఏంట్రా చూపించేది? పిచ్చి పిచ్చి వేషాలు ఉంటే ముక్కు కొరికేస్తారు. కమాన్ హ్యావ్ ఇట్. వెళ్ళు. Idiot. Bearer, फोटो दिखा दे यार। फोटो. यस Take this. वेजिटेरियन। ఫోటో ఎక్కడికి పోతారా నువ్వు? బిల్ హౌ మచ్? 225 rupees. 225. ఓకే. నా పర్సు కనపట్లేదు. ఏమైందబ్బా? ఇన్స్పెక్టర్, ఆంధ్రా నుంచి వచ్చారా? సార్ నా పర్సు కనపట్లేదు సార్. ఏం ఇన్స్పెక్టర్, ఏం పోగొట్టుకున్నారు? సార్ నేను ఆంధ్రా నుంచి వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ సార్. నా పర్సు పోగొట్టుకున్నాను సార్. నా దగ్గర ఇదే ఉంది సార్. ఎంత ఉంది? 420 సార్. ₹4.20. ఎంత తిన్నారు? బిల్ ఎంత అయింది? బాగా తిన్నాను సార్. 225 రూపీస్ అయింది సార్ బిల్లు. ఇప్పుడు ఎంత ఉంది? 420 ఉంది సార్. మిగతా ఎవరు కడతారు? సార్ మీరే కట్టాలి సార్. కొంచెం కన్సిడర్ చేయండి సార్. ఆంధ్రాలో మీరు ఎవరికి చెప్పరంటే మీరేం చెప్తే అది చేస్తారు సార్. అయితే ఒక పని చేయి. ఏంటి సార్? 2 వెంట్రుకలు పీకి ఇక్కడ పెట్టు. సార్ ఏ హోటల్లో అయినా బిల్లు కట్టకపోతే పిండి రుబ్బమంటారు, అంట్లు తోమమంటారు, బట్టలు పొదేసి పిచ్చి కొట్టుడు కొడతారు. మీరేంటి సార్ 2 వెంట్రుకలు పీకి అక్కడ పెట్టమంటున్నారు? నేను మహా తెలివైన వాడిని. నువ్వు ఇక్కడి నుంచి ఆంధ్రాకి వెళ్ళి ఏం చెప్తావు? నేను అక్కడ 220 రూపాయల బిల్లు ఎగ్గొట్టొచ్చాను. ఆ కండాలాగాడు నా వెంట్రుకలు కూడా పీకలేకపోయాడంటావుగా, అందుకే 2 వెంట్రుకలు పీకి ఇక్కడ పెట్టమన్నాను. సార్ మీరు ఆంధ్రా నుంచి ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద హోటల్ ఎలా కట్టగలిగారు నాకు ఇప్పుడు అర్థమైంది సార్. మీరు మహా తెలివైన వాళ్ళు కాదు సార్, మీరు ఒక్కరే తెలివైన వాళ్ళు సార్. హలో పీకు. ఓకే సార్. క్యాష్ బిల్ గా తీసి పెట్టుకోండి. ఓకే సార్. ఓకే దో అవరే ఖోనా ఏ బిల్ లేవు. సార్ చాలా మంది అమ్మాయిలు ఆ వ్యాలీలో టెన్స్ దగ్గర దిగారంటే వాళ్ళ కోసం ఆ రేపిస్తూ అక్కడే ఎక్కడో తిరుగుతుంటాడు. కరెక్ట్. వెళ్దాం పదా. ఓకే వెళదామంటే ఇక్కడ లేరండి.
సైట్ సీయింగ్ వెళ్ళారు శివాజీ ఫోర్ట్ కి ఓహో కాసేపట్లో వస్తారంట ఆచూకి తెలిసింది కరెక్టరా హ్మ్. అయితే కాసేపాకి వెళ్ళి ఆ అమ్మాయికి రేపిస్ట్ గురించి వివరించి జాగ్రత్తగా ఉండమని చెప్తాం ఓకే కమా పద కమా కమా రాణి శివాజీ కోట అంటారు, శివాజీ స్టాచ్యూ ఒక్కటే కనపడదంటే. కోటతో పాటు అవి శిథిలమైపోయింటాయి లేవే. ఓ ఆంధ్ర అమ్మాయిలు ఆగండి ఆగండి, నేను తెలుగు గైడ్ని. అటు వెళ్తే మరాఠీలో వాయిస్తారు, ఇటు రండి. నువ్వు తెలుగులో వాయిస్తావా? ఇంతకీ ఈ కోట కదేంటి? చెబుతా. కొన్ని వందల సంవత్సరాల క్రితం రియ్యం 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 ఫ్లాష్ బ్యాకా? ఇక్కడ బహ్మనీ సుల్తాన్ అనే రాజు ఉండేవాడు. ఆ రాజుకో కొడుకుండేవాడు. ఆ కొడుకు పేరు యువరా. వాడు ఒక పేదింటి అమ్మాయిని ప్రేమించాడు. కానీ రాజుగారు ఆ పెళ్లి ఒప్పుకోలేదు. దాంతో ఆ ప్రేమికులిద్దరు పై నుంచి దూకి చచ్చిపోయారు. అబ్బా! వాళ్ళ అమర ప్రేమ గుర్తుగా ఇక్కడ ఒక వింత జరుగుతుంది. ఈ ఆర్చ్ దగ్గర నిలబడి ప్రియురాలు సలీమని పిలిస్తే అక్కడి నుండి అనారని వినబడుతుంది. యా, ఇక్కడ నుండి దేవదా అంటే అక్కడి నుండి పారు అని వినబడుతుంది. ఇక్కడ నుండి ప్రియా అని పిలిస్తే అక్కడి నుండి ప్రియా అని వినబడుతుంది. ఎవరు పిలిచినా వినపడుతుందా? నిజమైన ప్రేమికులు పిలిస్తే వినబడుతుంది. పిలిచే వాళ్ళలో నిజమైన ప్రేమ ఉంటేనే పలికే వాళ్ళు పలుకుతారు. ఓహో, ఇది ఇక్కడి కథ. చాలా థ్యాంక్స్. పదండి వెళ్దాం. థ్యాంక్స్ అమ్మా. మీ ప్రేమను పరీక్షించుకోండి. ఆ సుబ్బారావు నీ కోసం ట్రై చేస్తున్నాడు కదే, అతన్ని చూడగానే నీ పైట కూడా సారిపోతుంది. నువ్వు ఒకసారి ట్రై చేయవే. ట్రై చేయాలి. ఓకే ఓకే ఓకే. సుబ్బారావు! సుబ్బారావు! నిన్న సుబ్బారావు నిజంగా లవ్ చేయట్లేదు అనుకుంటానే. చెప్తా చెప్తా, ఆ సుబ్బిగడితో లంగా ఉతికిస్తా. ఏ రాణి, నీ డ్రీమ్ బాయ్ పిలు, రిప్లై వస్తుందేమో చూద్దాం. ఓ మై గాడ్, వాట్ హ్యాపెండ్? ఐ ఫర్గాట్ మై హ్యాండ్కర్చీఫ్. మీరు వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే, క్యారీ ఆన్. మేరీ జాను, అనార్. ఏంటి మాతో ఖర్చుకొని అబద్ధం చెప్పి నీ లవ్ టెస్ట్ చేసుకుంటున్నావా? అవునే, ఐఎమ్ వెరీ హ్యాపీ. నా డ్రీమ్ బాయ్ రిప్లై ఇస్తున్నాడు, నన్ను లవ్ చేస్తున్నాడు. ఏ నీది ట్రూ లవే, కంగ్రాట్స్. తమిళ్లో చెప్పవే. కాదలా కాదలి. ఇవన్నీ నేను నమ్మనే, అంతా ట్రాష్. కావాలంటే నువ్వు పని చేయవే, ఈ టేప్ రికార్డర్ లో అన్ని భాషల్లో నువ్వు నీ డ్రీమ్ బాయ్ ని పిలు. రిప్లై ఎక్కడి నుంచి వస్తుందో నేను ప్రూవ్ చేస్తా. జాను, ప్రియా, కాదలా, దిల్బర్. ఇప్పుడు మీ ఇద్దరు ఇక్కడ ఉండి దీన్ని ప్లే చేస్తుండండి. సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో నేను కనిపెడతాను. కమ్. జాను, మేరీ జాను. ప్రియా, ప్రియా, కాదలా, కాదలి. ఏయ్ ఎంత మౌనే. ఎందుకు అలా గెంతుతారు? మేరీ జాను. అరే ఏమైందిరా? ఓయ్ డ్రింక్. ఏంటి గొడవ? నన్ను ఎందుకు ఏడిపిస్తున్నా? టూ మచ్.
కూల్ బేబీ కూల్. దిస్ జస్ట్ ఖండాలా జోక్. చూడు మ్మ్. ఇలాంటి పిచ్చి పిచ్చి జోక్స్ వేస్తే మ్మ్. ఈ రాణి అంటే ఏమిటో చూపిస్తాను రైట్ ఇది తాగు. ఈసారి ఇలాంటి వెధవేషాలు వేస్తే మర్యాదగా ఉండదు. రే 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 ఆ అమ్మాయి చేత అలా తిట్లు తినే బదులు ఓపెన్ అయిపోవచ్చు కదరా. రేయ్, రాణికి కావాలనే కోపం తెప్పిస్తాన్రా. రాణి అలిగినప్పుడు భలే అందంగా ఉంటదిరా. అవును రోయ్. ఆ బొంగమూతి, బొగ్గ మీద సొట్ట. వీడు మామూలు కాదు రోయ్.